తెలంగాణలో పెద్ద పండుగ అంటే దసరానే. పోరలకు కొత్త బట్టలు కొంటారు, తీరు వంటలు చేస్తారు, యాటలు గోసుడు మూతలు తీసుడు జోరుంటది. ఖర్చు సుత గట్టిగానే ఉంటది. లో పైసున్నోళ్ళదంటే ఎట్లా అంటే అట్లా నడుస్తుంది. తతిమ్మోళ్ళకే తిప్పల. ఆళ్ళనో ఈళ్ళనో బదలు అడుగుదామంటే అందరింట్లో పండుగ ఖర్చులేనాయి. గిసొంటి అల్లా గన్నలకు పండుగ ఖర్చులు పోంగా మస్తు పైసలు మిగులుతాయబ్బా. ఆళ్ళ పనితనం అట్లుంటది. మళ్ళా సింగరేణి కార్మికులకు డబుల్ దసరా పోర్రి. తెలంగాణ పెద్ద పండుగకు బోనస్ అందింది. మళ్ళా ఒక్కొక్కలకు 1,90,000 రూపాయలు. 40,000 మంది చీకటి సూర్యులకు వెలుగుల పండుగ వచ్చినట్టే. సచివాలయానికి విలువనంపుకొని కొందరికి చెక్కులు వంచిండ్రు మంత్రులు, ఆ ఏరియాల ఎమ్మెల్యేలు. ఈ ఏడు 2,412 కోట్ల లాభం వస్తే అందులోకెళ్ళి 796 కోట్లు కార్మికులకే ఇచ్చిండ్రు. ఈ కష్టమంతా మీదే అని. మునుపు కంటే 20,000 ఎక్కువ ఇచ్చినందుకు మంత్రి శ్రీధర్ బాబు సార్ గిట్లా అన్నాడు పాత గవర్నమెంట్ ను. ఇచ్చే లాభాల్లో 32 నుంచి 33% పెంచినాం. టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా లాభాలు దాచుకొని సింగరేణి చరిత్రలో ఫస్ట్ టైం కాంట్రాక్ట్ కార్మికులకు సుతా 5,000 బోనస్ ఇచ్చిండ్రు. ఇప్పుడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సార్ గీ డిమాండ్ చేసిండు. దాంతో పాటు కొంచెం వేజ్ ఇంక్రీజ్ చేస్తే బాగుంటుంది. ఎవరైతే ఇంతకుముందు రిటైర్ అయినారు సింగరేణి ఎంప్లాయీస్ అందరూ, వారికి చాలా తక్కువ పెన్షన్ వస్తుంది. సో వీ నీడ్ టు ఇంక్రీజ్ దట్ పెన్షన్. బొగ్గుబాయిలు అయిపోతే ఎట్లా, మా బతుకు తెరువు సంగతి ఏందని రంది పడుతుర్రట కొందరు. గాళ్ళకు గిట్ల భరోసా ఇచ్చిండు చిన్న సీఎం బట్టి సారు. గ్రీన్ పవర్ ఎనర్జీ, మీ బొగ్గుబాయిలు అయిపోతే దాన్నే మళ్ళీ పవర్ సెక్టార్కు ఉపయోగపడే విధంగా కన్వర్ట్ చేసుకొని దాంట్లోంచే మీకు రెవెన్యూ వచ్చేటట్టుగా చేసే కార్యక్రమాన్ని కూడా. అసలు సింగరేణిలో ఏమైతుంది, లాభాలేంది నష్టాలేంది, రేపు ఏం చేయబోయేది కార్మికులకు చెప్పాలని ఆర్డర్ చేసిండు. అది కూడా దసరా దావత్ ఇచ్చి. ప్రతి బావి దగ్గర ఒక విందు ఏర్పాటు చేయండి. పండగ కంటే ముందే ఒక పెద్ద స్క్రీన్ పెట్టండి. విందుతో పాటు మీ సంస్థ, మీ ఆస్తి, మీ లాభాలు, మీ భవిష్యత్తు వాళ్ళకి చూపించండి. సింగరేణి అన్నలందరికీ తీన్మారోళ్ళ తరపున అడ్వాన్స్ దసరా అలాయ్ బలాయ్.